సర్పము ఈ రోజు వరకు అనేకులను మోసగిస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశములలో వాడు పనిని కొనసాగిస్తున్నాడు. కానీ ప్రభు వచ్చి మన పాపంలో నుండి విడుదల ఇచ్చి చనిపోయి తిరిగి లేచినాడు. జీవ గ్రంథములో మన పేరు రాయటానికి ఆయన వేచి ఉన్నాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడునని పరిశుద్ధ లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. యేసయ్యా, నేను పాపినయ్యా, నాకు తెలుసో తెలియకో లెక్కలేనన్ని తప్పిదాలు చేశాను. ఒకవేళ ఏ హత్య చేయకపోవచ్చు, కానీ నేను ఇంకా అబద్ధములు ఆడినాను, దొంగతనములు చేసినాను, ఇంకా ఇతరులను ద్వేషించినాను, ఓ పాపం చేసినాను, నీ త్రోవలు విడిచినాను, నన్ను క్షమించయ్యా. నీవు మోసావు, ఓ నీవు భరించావు, నీ వద్దకు వచ్చి నిన్ను ప్రార్థించిన వారిని అందరినీ అంగీకరిస్తాను అన్నావు. ఈ గడిలో నా పేరు నీ జీవ గ్రంథంలో రాయ్యా, లేకపోతే ఆ శిక్షా విధి నరకపు అగ్ని కుండము సాతానుడి కొరకు నువ్వు ఏర్పాటు చేసావు, గాని మనుషుల కొరకు కాదు. అయితే మనుషులు అవిధేయులై నీవిచ్చిన మార్గాన్ని అంగీకరించకపోయినట్లయితే తప్పక నరకంలో సాతానుతో పాటు శిక్షను అనుభవిస్తా. ఆ శిక్ష నాకు వద్దయ్యా, ఎందుకంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడునన్నావు. స్త్రీ అయినా పురుషుడైనా బాలబాలికలైనా వృద్ధులైనా పెద్దలైనా ఎవరైనా సరే రక్షణ పొందడం సులువుగా నీవు చేసావయ్యా. ఈ సమయంలో నీవు నాకు కావాలి యేసయ్యా, నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నా సొంత రక్షకుడిగా ఉండు నాయన. నీ నామంలో నేను ప్రార్థన చేస్తాను, నా పాపం నుండి విడుదల పొందుతాను. నీవు కృప చూపే దేవుడు అయి ఉన్నావు. దయతో నన్ను చేర్చుకొని బిడ్డగా అంగీకరించు. నీ జీవ గ్రంథంలో నా పేరు రాయి ప్రభు అని కోరుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు యథార్థముగా ఇంటి కోరికున్నట్లయితే యేసు నామములో ఎవరు కళ్ళు తెరిచి చూడవద్దు, కానీ మీ కుడి హస్తములు ప్రభువుకు చూపించి ప్రభువును మహిమ పరచవలసిందిగా నేను కోరుతూ ఉంటున్నాను. చేతులు ఎత్తిన వారు పైకి ఎత్తొచ్చు, సిగ్గుపడనక్కర్లేదు. రెండు చేతులు ఎవరు ఎత్తనక్కర్లేదు. హల్లెలూయా. కళ్ళు తెరిచి చూడవద్దని చెప్పినాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉండండి ప్రియులారా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దయచేసి ఇక్కడ ఉన్న దైవజనులో ఎవరైనా ఒకరు రీతిగా ప్రభువును కోరుకుంటున్న బిడ్డల యొక్క సంఖ్యను లెక్కించి తర్వాత దైవదాసులైన మాకు మీరు నివేదికలు తెలియచేయాలని కోరుతుంటున్నాను. ఈ ప్రార్థన నాతో చెప్పాలని కోరుతున్నాను. రెండు చేతులు ఎత్తవలసిన అవసరం లేదండి. యేసయ్యకు ఒక చేయి చూపితే చాలు. అట్లా ఎత్తిన వారు మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందని మీరు నిశ్చయంగా నమ్మవలసిందిగా యేసు నామములో మీకు మనవి చేస్తూ ఈ ప్రార్థన నాతో చెప్పవాలని నేను ప్రేమతో కోరుతున్నాను. ఓ యేసయ్యా, నీవు నీతిమంతుడవు. పరలోకంలో నుండి తండ్రి అయిన యెహోవా దేవుని చేత ప్రేమింపబడిన మాకు నీవును తండ్రియు ఏకీభవించి నీవు కన్యక గర్భము ద్వారా జన్మించి పాపరహితుడవై పాపినైన నా కొరకు సిలువలో ప్రాణము పెట్టి దేవుడు అంగీకరించదగు అర్పణను బలిని నీవు నీ ఇష్టము చొప్పున నీ ప్రేమ చేత జరిగించి ఉన్నావు. నీవు చేసిన ఈ గొప్ప త్యాగం, నీవు అనుభవించిన మహాశ్రమలు, ఈ వేదనలు నేను అనుభవించవలసిన నన్ను కరుణించు. నన్ను ప్రేమించినందుకు వందనము. నీ నామములో నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. నీవు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఉన్నావు నాయన. నిన్ను హృదయపూర్వకముగా నా వ్యక్తిగత రక్షకుడిగా దేవునిగా అంగీకరిస్తున్నా. నీవు తప్ప వేరొక దేవుడు లేడని నేను ఎరిగి నిన్ను నా
హృదయములో ప్రతిష్ఠించుకుంటున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను రక్షించి నాలోనికి వచ్చి నాకు నిత్య జీవమును ఇచ్చినందుకు, నా పేరును జీవ గ్రంథములో వ్రాసినందుకు నీకే వందనం. నీ కొరకు జీవించుటకై నిశ్చయముగా నీ నామమును ప్రకటించుట కొరకై, సాక్షిగా జీవించుట కొరకై నాకు సహాయం చేయి. నీకే వందనములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి చేతులు దింపండి అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు రెండు చేతులు కలిపి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలండి. చేతులు అట్ట వచ్చండి, చెప్పమనిలా నేను. హల్లెలూయా. అయితే ప్రార్థన చేసిన వారు మాత్రం ఒక్కొక్క చేయి దింపండి, ఒక చేయి పైకి ఉంచండి. కుడి చేయి పైకి ఉంచి ఎడమ చేయి దింపండి. ప్రార్థన చేసిన బిడ్డలు యేసయ్య మన చేతులను చూశారు, యేసయ్య మన హృదయాలను చూశారు, యేసయ్య మన ఆశలను ఆకాంక్షలను చూశారు, యేసయ్య మన అపజయాలను చూసి మనకు జయం ఇవ్వాలని కోరుతున్నాను. ఈ రాత్రి శ్రేష్టమైన వర్తమానం ఇచ్చిన దైవజనులు బెన్ బౌండ్స్ అయ్య గారికి మన వందనాలు చెల్లిద్దామా? We thank you, Brother Bounds, for giving us this wonderful message, which is, oh, any child can so easily grasp and understand. We praise God for this and for showing to us all those different scripture portions which everybody I hope has noted down. Especially I have noted some pastors taking note of all those verses that you, out of your memory, quoted. And praise be to God. The word of God has such wonderful power. Amen. And everybody understood, I believe. And it is always powerful. And every time we preach the word, there is bound to be an effectual power released. And people understand. And people come to the conclusions, either to receive or to reject. And praise God tonight. In 26 precious souls got saved tonight. Hallelujah. Hallelujah. We praise God for this wonderful opportunity. And I appreciate the wonderful ministry God has given to Pastor Yakobo and Pastor Lingarazu and all these wonderful folks. You are very kind, wonderful people, very honest, and you love the Lord. You have such a gracious spirit in you. I love you folks, love you in the name of the Lord. I try to come here as often as possible because God's love compels us to do that. We don't expect anything in return for this. We have been commanded and commissioned to go and bring the message of salvation and hope to these dear people. And these are excellent folks, very honest, very hardworking. I praise God for every one of you and thank you very much. Wonderful people. చాలా ఆశ్చర్యకరమైన దేవుని కృప చేత నింపబడిన ప్రజలు మీరు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. మీ పాస్టర్ గారు నాకు ప్రియమైన సహోదరులు. నా హృదయం చాలా దుఃఖపడుతూ ఉంటుంది ఒక్కోసారి. ప్రభువా, ఈ దీన బిడ్డలు ఎంతో అనేకులను ధనవంతులుగా చేస్తూ కష్టపడి పని చేసుకుంటూ ఏమీ ఆశించకుండా నీవు ఇచ్చిన ఆనందంతో తృప్తి పడుతూ ఉన్నారయ్యా. ఎంతోమందికి ఈ సంతోషము సంతృప్తి లేదు. బిడ్డలను ఆశీర్వదించని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు నమ్మండి, మీ కొరకు ఎన్నిసార్లైనా ఎంత కష్టమైన ఎంత దూరమైన నేను రావడానికి, నేను వస్తే ఏదో తెస్తానని కాదు, కానీ నేను వచ్చి దేవుని యొక్క ప్రేమను మీతో పంచుకోవడానికి వస్తున్నాను. ప్రతిసారి నేను మీ పాస్టర్ గారి గురించి, పాస్టర్ లింగరాజు గారి గురించి, మీ అందరిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రియులు సహోదరులని నాకు ఎంతో గౌరవం, సన్మానం. దేవుని వాక్యం మరి ఎక్కువ మనం నేర్చుకుంటే మన చుట్టూ ఉన్న ప్రజలకు గొప్ప నిరీక్షణను మనం తీసుకురాగలుగుతాం.
గొప్ప ఆదరణ మనం కలిగించగలుగుతాం. బెన్ బౌన్స్ అయ్య గారు ఎంతో త్యాగం చేసి మన మధ్యలోకి రాత్రి వచ్చారు. పగలంతా నిద్ర లేదు పాపం, కూర్చొని కూరుకోట్లు పడుతూ ఉన్నారు. అయినా పర్వాలేదని ఓపిక చేసి వచ్చారు. రేపు పొద్దున వెళ్ళిపోతున్నారు అమెరికా దేశాన్ని. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన క్షేమం కొరకు ప్రార్థన చేయండి దయచేసి. నేను తమ్ముడు ప్రేమదాస్ అయ్య గారు మరి మేము వెళ్ళి అయ్యగారిని అక్కడ పంపించి మనం రావాలనుకుంటున్నాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మా కారు లేదు. బర్మా దేశంలోని ప్రజల కొరకు ప్రజలు సువార్త వినాలని ఆశతో నేను వెళ్ళి నాకు దేవుడు ఇచ్చినటువంటి కారుని నేను అమ్మి స్వార్థ చెప్పడానికి నేను ఒట్టిగా కిరాయికి ట్యాక్సీలు తీసుకుని వస్తా ఉన్నాను. నా కారు ఉన్నప్పుడు అయ్యగారికి తెలుసు. ఎంతో దూరం వెళ్ళాము మేము. నేనే డ్రైవ్ చేసేవాడిని, ఎంతో వేగంగా వెళ్ళేవాడిని. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభు కరుణించి మరలా వాహనం ఏదైనా దేవుడు ఇస్తే మీ దగ్గర తరచు రావాలని, మీతో సువార్త పంచుకోవాలని, మీతో ప్రేమను నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి. అయ్యగారి కొరకు ప్రార్థన చేయండి. మేము ఏ రీతిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలి. మీ అందరికి చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించండి. గాడ్ బ్లెస్. ఫస్ట్ ప్రేమదాస్ అయ్య గారు ముందుకు వచ్చి ఒక ప్రార్థన చేసిన తర్వాత మరి లింగరాజు గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. వారిరువురు చిన్న చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆఖరిలో యాకోబయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. అందులో తల వంచండి, కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ రాత్రి మా తండ్రి, మా ప్రభువా బౌన్స్ గారిని తండ్రి మా మధ్యకు నడిపించి ప్రేమిడులతో నీ శ్రేష్టమైన రక్షణ సందేశాన్ని తండ్రి అందించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలోనైనా మిమ్మలను స్వంత రక్షకుడిగా, నిజ రక్షకుడిగా మా ప్రభు అంగీకరించిన ప్రియ బిడ్డలను బట్టి దేవా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. సుధీరయ్య గారిని బట్టి కూడా మా ప్రభు మీకు స్తోత్రాలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రియ బిడ్డలు తండ్రి ఎంతో ఆలస్యమైనప్పటికీ నాయన నీ వర్తమానము శ్రేష్టమైనటువంటి ధన్యకరమైన వర్తమానాన్ని తండ్రి మీ సన్నిధిలో విని నాయన తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు బిడ్డలకు ఇచ్చిన ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. సేవకులను తండ్రి మీ సేవలో బలపరిచి మా ప్రభువా ఇంకా బలమైన సత్య సాక్షులుగా నాయన మీ సేవకులను వాడుకుని ప్రార్థన చేయించున్నా. నాయన చేసిన నాయన తండ్రి సహోదరులందరినీ ప్రియ సంఘం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ జరిగించిన సేవా పరిచయను బట్టి నాయన అయ్యగారిని బట్టి, సుధీరయ్య గారిని బట్టి, మా ప్రభా బౌన్స్ గారిని బట్టి, వారిని వాడుకున్న విధానమును బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగించుకుంటే యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన శ్రేష్టమైన పాదములు, కొందరములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గత కాలం అంతా కాచిన దేవ, మరలా తిరిగి తండ్రి రాత్రి కాల సమయములు మీ పాద సన్నిధిలోనికి వచ్చి తండ్రి మీ నామం తండ్రి ప్రార్థించుటకు, ఆరాధించుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి అమెరికా దేశం నుంచి ఎంతో తండ్రి ప్రయాసము తండ్రి వారు మా మధ్యలోనికి వచ్చి తండ్రి మీ సువార్తను ప్రకటించుటకు తండ్రి మీరు ఎన్నిక చేసుకున్నటువంటి దైవ దాసులు తండ్రి బౌన్సయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి వారితో పాటు వచ్చినట్టు తండ్రి అయ్య గారు తండ్రి సుధీరయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి వారు ఎంతో ప్రయాసకు వచ్చి తండ్రి మా మధ్యలోనికి వచ్చి వారు అందించినటువంటి ఈ వర్తమానం ద్వారా తండ్రి అనేకులకు తండ్రి ఇది మార్గదర్శముగాను రక్షణ సువార్తను అందించి తండ్రి రక్షణలోనికి తీసుకొచ్చులాగా తండ్రి కృప చూపించమని జ్ఞాపకం చేయించిన తండ్రి దైవదాసులు మీరు వాడుకున్నటువంటి విధానంకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఆ యొక్క దైవ సేవకులు తండ్రి మా మధ్యలోనికి తండ్రి అనేక మార్లు వచ్చి మీ వర్తమానం అందించు తండ్రి మమ్మల్ని తండ్రి రక్షణ మార్గంలోనికి నడిపించుటకు తండ్రి వారు మార్గదర్శకులుగా ఉండి మమ్మల్ని నడిపించలాగా సహాయం చేయండి. అలాగే తండ్రి కూడినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఈ రాత్రి కాల దీవులు మాపై కుమ్మరించదువని ఈ మనవులు మా ప్రభువును ప్రియ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం చేరి ఉన్న మనకందరికీ వర్తమానం అందించి అనేకులను జీవం కలిగిన దేవుని రక్షణ మార్గంలోనికి పురుకొల్పి నడిపించిన దైవదాసులు బెన్పౌడ్ సాయి గారికి, సంఘ కాపర్లు, దైవజనులు, పాస్టర్ యాకోబు గారికి, లింగరాజు గారికి, చేరిన సంఘం అంతటికి, దూర ప్రాంతం నుండి మన మధ్యలోనికి వచ్చి ఉన్నటువంటి దైవదాసులు ప్రేమదాస్ సాయి గారికి, మనకందరికీ, ప్రభు బిడ్డలకు, సమస్తమైన విశ్వాసులకు, చేరి ఉన్న ప్రతి బిడ్డకు దేవుని కృప సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరు చెప్పండి ఒకటి ఒకసారి. అమ్మా ఏ ఒక్కరు పోవద్దు, పలహారం ఉన్నది. తర్వాత మెస్సీ బాప్టిస్ట్ సంఘానికి చైర్మన్ గా సుధీరయ్య గారు వెళ్తున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన నిర్ణయం మారదు. మనకెంత ఆత్మీయ తండ్రి దొరకడం నిజంగా మన అదృష్టం. నిజంగా చాలా విధాలుగా నన్ను లింగరాజును ప్రోత్సహిస్తున్నారు. లింగరాజు కూడా నాకు ఎంత మంచి స్నేహితుడు అంటే నిజంగా ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి రోజులు. 6 సంవత్సరాల నుంచి నాతోటి డబ్బును ఆశించకుండా నన్నే కనిపెట్టుకున్నాడు. నిజంగా సంఘాలు బలంగా ప్రోత్సహిస్తుంటే దేవుని సేవ గొప్పగా ఆశీర్వదించబడుతుంది. అమెరికా దేశంలో కూడా దశమ భాగం ఇచ్చే అలవాటు వాళ్ళకున్నది. మనకు ఆ అలవాటు లేదు. 10-15 వేలు వస్తాయి ప్రతి కుటుంబంలో. 20 రూపాయలు కావు. చూశాను అంటే తెలియదు కదా, తెలుసు. అన్ని ప్రశ్నలు వేస్తాం, కానీ మనం దేవునికి ఇవ్వబోయేసరికి మన ప్రాణము గిలగిల కొట్టుకుంటుంది. కానీ వాళ్ళు పర్ఫెక్ట్ తీయగలుగుతున్నారు. అట్లనే ఆ దేశం ఆశీర్వదించబడుతుంది. మనం ఇంకా 20-30 సంవత్సరాలు ఉన్నా మన ఇంకా సామాన్లు అవే ఉంటాయి. 10 ఏళ్ల క్రితం సామానే ఉంటుంది. మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. ఇస్తే ఆశీర్వదించబడతాం, కానీ ఇవ్వకుండా బిగబడితే అలాగనే దేవుడు కూడా బిగబడతాడు. ఏదేం బిడ్డరా, వాళ్ళ అడుగు జాడలు ఉన్నారు. వాళ్ళు ఒక ధనం విషయం కాదు, సమయం. ధనం అంటే పక్కన పెట్టండి. సమయం విషయంలో దేవునికి పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఈరోజు ప్రార్థన ఉండదు. ఎందుకంటే ఇంకొకరిని పిలుచుకొని రావాలి. ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం మనం గడపాలి. నిజంగా ఇంత గొప్ప దైవజనులతో మరి వారు వేరే కాదు. వారితో మనం ఉన్నాం, మనం వారితో ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పలహారం యవనస్తులు వచ్చి పలహారం షేర్ చేయండి. ఒకరు పేపర్, బాబు ఇద్దరు లేదు. అందరికంటే పెద్ద అయితే అయ్యగారు చెప్పి ప్రతి పర్సన్ ఈజీగా అర్థమవుతుంది. యాక్షన్తో సహా అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. చాలా సంతోషం. మన జాబ్ సులువై సహోదరులు there is a joy over there. Yeah. Amen. Amen.
ఆ తాకి తర్వాత తీయటానికి అయిపోయింది. జీరో మినిట్ చూపిస్తుంది. ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఛార్జింగ్